ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఆజీవన్ జీఎం కార్యాలయం ఆవరణలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన ఆజీవన్ జీఎం లలిత్ కుమార్. దేశానికి ఎందరో మహనీయుల పోరాటాలు, మరెందరో బలిదానాల ఫలితమే దేశానికి స్వాతంత్రం. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ వెల్లడి. అభివృద్ధి పథంలో నడపడంలో ఉద్యోగులు, ప్రజలు అందరూ భాగస్వాములవుతూ ముందుకు నడిపిద్దాం. రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కమిషనర్ శ్రీకాంత్ సూచన. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంపై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తూ రామగుండం ఎన్టీపీసీ సంస్థను విద్యుత్ రంగంలో అగ్రగామిగా నిలపాలి. రామగుండం ఎన్టీపీసీ ఈడీ కేతర్ రంజన్ పండ్ సూచన. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ రామగుండం అభివృద్ధి ప్రదాతగా నిలుస్తున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలి. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎండి యాకూబ్ ఆకాంక్ష.